ఆ సత్యకుమార్ గారికి అవగాహన ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆయన కూడా నాలాగా రాజకీయాలు కొత్త అనుకుంటా. ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక టార్గెట్ పెట్టినాం మనం. 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ 5 కాలేజీలు మొదలు పెట్టాం కదా. 24-25కి ఈ 5 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగాయి కదా. మనం వెళ్తాం. మనం ఇన్ ది కమింగ్ డేస్ ఏ మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం ఏ స్థాయికి జరిగింది అనేది కూడా మీ అందరికీ తీసుకెళ్ళి స్వయంగా నేనే చూపిస్తాను. ద కమింగ్ వీక్ ఆఫ్ టైంలో పార్వతీపురం వెళ్తాం, మనం మార్కాపురం వెళ్తాం, మనం మదనపల్లి వెళ్తాం, పులివెందులు వెళ్తాం, ఆదోని, వీటన్నిటి దగ్గర కూడా వెళ్ళి ఇండివిజువల్గా ఆ హ్యుమాంగస్ బిల్డింగ్స్, ఆ హ్యుమాంగస్ స్ట్రక్చర్స్, దోస్ డిజైన్స్ మీకు అందరికీ ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఇంత పెద్ద బిల్డింగుల్ని చంద్రబాబు నాయుడు ఏమో సేఫ్ క్లోజ్ చేసి ప్రైవేటీలకు ఇచ్చేస్తున్నాడని మీరే ఆశ్చర్యపోతారు. 24-25కి టార్గెట్ పెట్టుకొని వాటిని బ్రహ్మాండంగా నిర్మాణాలని కంటిన్యూ చేశాం. మన వాళ్ళు అప్లికేషన్ పెడితే చాలు మెడికల్ సీట్ శాంక్షన్ అయిపోతాయి. 25-26కి అనుకున్నాం. అంటే ఈ ఇయర్కి ఇవి అనుకున్నవి డబ్బులు తీసి బ్యాంకులు వేసారు కదా. గవర్నమెంట్లో బ్యాంకులు వేసేస్తారా? బ్యాంకులు అలా డబ్బులు మగ్గుతూ ఉంటాయి అవసరమైనప్పుడు తీసుకొని వినియోగించుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి. ఆ ఇయర్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. దానికి ముందస్తుగా ఎప్పుడు నిర్మాణాలు మొదలు పెట్టాలి, ఎప్పుడు టెండర్లు పిలవాలన్నటువంటిది ప్రభుత్వాలు ఆలోచించుకొని ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకునేలా. అది చేయకుండా అది ఆపేసి ఇనఫ్ ఫండ్స్ ఇవ్వలేదు, 25-26కి సంబంధించి 23-24లో ఫండ్స్ ఇచ్చేస్తామా? అవగాహన ఉండే మాట్లాడుతున్నారు ఆయన. వైద్య శాఖ మంత్రి గారు ఏంటి తమాషా ఇది? మీకు సమర్థించుకోవడం కూడా చేత కాకపోతే ఎలాగా? సమర్థించుకోవడం కూడా చేత అవ్వాలి కదా. మీ బీజేపీ గవర్నమెంట్ అక్కడేమో కేంద్రంలో ఉంది, ఇక్కడ మీరు ఉన్నారు. కింద మీద పడి సీట్లు మంజూరు చేయించుకొని పిల్లలకు న్యాయం చేయాలా, పేదలకు న్యాయం చేయాలి తప్ప ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తున్న ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థిస్తారా? పొర తిరుగుతుంది ఏంటి? ఏంటండి కష్టం? నాకు అర్థం కాదు. ఏంటి కష్టం? అది ప్రభుత్వ బాధ్యత. దట్స్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ వల్ల బ్రహ్మాండమైనటువంటి టెరిషియరీ కేర్ మెడికల్ హాస్పిటల్స్ పేద ప్రజలకు అందివ్వాలన్నటువంటిది ప్రభుత్వ బాధ్యత. అది ఆ పని చేయడం అనేసి మేము నిర్వహించలేము. ఎవరి కోసం నిర్వహిస్తారు? ఎవరి కోసం నిర్వహిస్తారు? మా హక్కు అది. విద్యా వైద్యం మా హక్కు, పేదల హక్కు అది. ప్రైవేటైజేషన్ పేరుతో మమ్మల్ని దూరం చేయడానికి మీకెవరిచ్చారు అధికారం? మీకు అధికారం వచ్చింది కదని చెప్పి ఇష్టానుసారం నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఇంతమంది ప్రజలకి ఇంతమంది డాక్టర్లు ఉండాలా అన్నటువంటిది కొన్ని స్టిపులేటెడ్ గైడ్లైన్స్ ఉన్నాయి మనకి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసి అన్నీ చేస్తేనేమో మీరేమో ప్రైవేట్కి అమ్మేస్తారా? ఈ పనికిమాలిన వాదనలన్నీ కూడా చూస్తాం కదా. వీటన్నిటి ఫలితం 27 లేదా 29 ఎలా ఉంటుందో కూడా మనం చూస్తాం. మనం